అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా సాగు చేసినటువంటి పొగాకు పంటను అమ్ముకునే దానికోసం కూడా ఇక్కడ పార్లమెంట్ పొగాకు బోర్డుకి అయితే రైతులు వస్తుంటారు. ఈ సందర్భంలో కూడా కొన్ని సమస్యలను అడిగి తెలుసుకునేందు కోసం, సమస్యల పరిష్కారం కోసం కూడా ఇక్కడ పొగాకు బోర్డు సూపరింటెండెంట్ని కూడా కలిసే ప్రయత్నం కూడా ఇక్కడ రైతులు చేస్తుంటారు. కానీ గత 2 రోజుల క్రితం కూడా ఇక్కడ పొగాకు రైతులకి కొంత చేదు అనుభవం ఎదురైంది. ఒక పొగాకు బ్యాన్కి సంబంధించి విషయం కనుక్కునే దానికోసం సూపరింటెండెంట్ ప్రశ్నించగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అతను రైతులకి దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు రైతులు ఏ విషయం మీద వారు పొగాకు బోర్డు సూపరింటెండెంట్ని కలిశారు, అసలు వారు ఏం మాట్లాడారు, అసలు సమస్య ఏంటో ఇప్పుడు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత 2 రోజుల క్రితం కూడా ఇక్కడ పొగాకు బోర్డు సూపరింటెండెంట్ మీ పట్ల కొంత దురుసుగా ప్రవర్తించాడు, మీరు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలేదు, దానికి సంబంధించి వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు మీరేం అడిగారు? మాది గురవారెడ్డిపాలెం అనే గ్రామం అండి, మద్దిపాడు మండలం. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మా తరతరాల నుంచి, మా తాతల దగ్గర నుంచి మేమందరం సాగు చేసుకునే పంట పొగాకు. అయితే నాకు వ్యవసాయం మీద మక్కువ, నాతో పాటు వీళ్ళందరికీ కూడా బాగా వ్యవసాయం మీద మక్కువ. మేము కొద్దిగా గొప్ప పొగాకు వేసుకుంటూ గత 4 సంవత్సరాల నుంచి, కరోనా టైం నుంచి మేమందరం కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. అయితే మా దృష్టికి మేము గతంలో ఏం జరిగిందంటే, మాకు కొత్త లైసెన్సులు ఇవ్వండి బ్యారన్కి, మేము సాగు చేసుకుంటున్నాం కదా, కొత్త బ్యారన్లు కట్టుకుంటామని పలుమార్లు సంప్రదించాం. అయితే బోర్డు అధికారులు ఏం చెప్పారంటే, కొత్త లైసెన్సులు ఇప్పుడు మంజూరు చేయడం లేదు, ఇప్పుడు టొబాకో అనేది బ్యాన్ చేయాలనేది ఒక ఆలోచన జరుగుతూ ఉంది కంట్రీ లెవెల్లో అనే ఉద్దేశంతో మేము అలాగే వాడుకలో లేనటువంటి బ్యారన్లకి కూడా లైసెన్సులు రద్దు చేయడం జరుగుద్ది, అందుకని మేము ఇవ్వట్లేదు అని చెప్పాడు. సరే, రూల్ అంటే రూల్ ఈజ్ ఫర్ ఆల్ కదా అని చెప్పి మేము ఎప్పుడు వాళ్ళని అడగల. అయితే మా దృష్టికి ఏం జరిగిందంటే, గత 4 సంవత్సరాల నుంచి ఒక బ్యారన్ను ఎటువంటి క్యూరింగ్ జరగకుండా ఆ బ్యారన్ను లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మా దృష్టికి వచ్చింది ఏంటంటే, వాళ్ళు ఏదో వచ్చిన అధికారులు కొద్దిగా పొలం డబ్బులు ఇచ్చి వాళ్ళు అటు చేసుకుంటున్నారని మాకు తెలిసింది. సరే, మేమేం చేసామంటే, బోర్డు సూపరింటెండెంట్ గారికి నిన్నగాక మొన్న 11వ తారీఖు వచ్చామండి. వచ్చి రిక్వెస్టింగ్గా, సార్ ఇది సార్ పరిస్థితి, మేము పలానా అని చెబితే ఆయన పోయిన కాడి నుంచి, అంటే రైతులు అంటే ఏమాత్రం గౌరవం లేదు అనేది నాకు అతని దృష్టిలో అర్థమైపోయింది. పోయిన కాడి నుంచి మీరు ఎవడు అసలేడా, మీ ముఖాలు మేము ఎప్పుడు చూడలేదు అని ఇష్టానుసారంగా ముందు బయటికి వెళ్ళి మాట్లాడండి, ఎవడు వస్తే వాడికి చెబుతాం మేము, అది ఇదని రకరకాలుగా మాట్లాడాడు. మేముండి అన్నామంటే, సార్ మా ఫాదర్ రైతు, మా మదర్ రైతు, వాళ్ళ పేరు మీద బ్యారెన్లు ఉన్నాయి, మా తాతకు 6-7 బ్యారెన్లు ఉన్నాయి, నేను పొగాకు పని చేసుకుంటాను, నా దగ్గర వీడియోలు కూడా ఉండే నేను పొగాకు పని చేసేది. నేను అడిగే ప్రశ్న ఏంటి సార్, మీరు చెప్పే సమాధానం ఏంది? మీరే ఇది అసాంఘికమైన కార్యకలాపాలు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీరు ఏం సమాజం ఇస్తున్నారు? ఇప్పుడు రైతు అని అంటే రైతుకి భార్య ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు, కుటుంబం రైతు కుటుంబం అండి. మీరు ఓన్లీ లైసెన్స్ ఉన్న వాళ్ళకే సమాధానం చెబుతామంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. ఇప్పుడు వీఐపీ ఉన్నాడు, వాళ్ళ వీఐపీ భార్యలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ అలాగే సెక్యూరిటీ ఇస్తున్నారు. అంటే రైతులు మనుషులు కాదా? రైతులు ఎందుకు అంటరాంతనంగా ఎందుకు చూడాలా? ఈ సమాజం, మన భారతదేశానికి వ్యవసాయమే ప్రధానమైన ఆధారం అనేది మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అలాంటిది రైతుని అవహేళన చేసుకుంటూ బయటికి వెళ్ళి మాట్లాడండి అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే నేను అప్పుడే చెప్పామండి, నేను ఈ దేశానికి పన్ను కడుతున్నానండి, నేను పన్ను కట్టేవాడిని, నా ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్, నేను మాట్లాడి నేను చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే మనం భారతదేశంలో పోతున్నామా, లేకపోతే ఉగాండా, లేకపోతే ఇంకా చండాల దేశాలు ఏమన్నా, ఆఫ్రికన్ కంట్రీస్లో ఏమన్నా బతుకుతున్నామా? ఒకసారి ఆలోచించండి. నేను ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ముందు గెట్అవుట్ అన్నట్టు మమ్మల్ని అందరినీ అవమానించిన పరిస్థితి జరిగింది. మేము నిజంగా చాలా మా మనసు చిన్నబుచ్చుకుంది. అందుకే మీ దృష్టి తీసుకొస్తే మీరన్నా ఏదైనా న్యాయం చేస్తారు. నేను దయచేసి కోరుకునేది ఒకటే, ఈ బోర్డు అనేది రైతుల మంచి కోసం ఏర్పాటు చేశారు. ఒకప్పట్లో ఈ బయర్లు, ఈ టొబాకో కంపెనీలు రైతులను మోసం చేశాయని తెలిసి, ఈ పంట కొన్నా కానీ డబ్బులు టయానికి ఇవ్వట్లేదని తెలిసే గవర్నమెంట్ వారు ఏం చేశారంటే 1975లో ఈ బోర్డు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన విషయం మీద కూడా ఒక క్రమ పద్ధతి, అంటే ఒక పర్ఫార్మర్లో కూడా అర్జీ రాయటం కానీ, అతనికి సబ్మిట్ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా సమాచారం ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే అధికారి మీద ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఏమైనా మీరు చేశారు? ఒక అర్జీ రాయటం కానీ, ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం అతన్ని అడగటం, వివరాలు అడగటం కూడా చేశారా? అదే అక్కడ ఏమైందంటే సార్, ఇక్కడ ఈ డిస్కషన్స్లో వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు. అందులో ఒక అతను ఏం చేశారంటే, మీరు ఎందుకండి మీరు కిందకి రండి, మీరు అర్జీ రాసి ఇవ్వండి అని అడిగాడు. సరే, మేము నిన్న కిందకు వచ్చి అర్జీ రాసి వెంటనే ఆయనకి ఇచ్చాం. ఆయనకి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫాలోఅప్కి నిన్న ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళకి కాల్ చేశా. మా ఫీల్డ్ అసిస్టెంట్, అంటే మా గ్రామానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్కి, ధర్మతేజ్ అనే అతనికి, ఇప్పుడు నాతో మాట్లాడిన నారాయణ అనే అతనికి, వీళ్ళిద్దరు నేను ఫోన్ చేస్తే వాళ్ళు అసలు ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నారంటే నేను నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. అంటే మనం ఈ భారతదేశంలో మనం ఇంకెప్పటికి ఎట్లయితే ఎప్పుడు డెవలప్ అవుతామని నేను నిజంగా చాలా బాధపడ్డాను. వాళ్ళు కనీసం మినిమం ఆన్సర్ కూడా లేదంటే, ఇంత చదువుకున్న వాళ్ళకి మనకే వాళ్ళు ఆన్సర్ చేయట్లేదంటే
చదువు లేనటువంటి ఇల్లిటరేట్ పీపుల్కి వీళ్ళు ఏ రకంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ బోర్డు ఏం మాట్లాడారు అసలు మీరేం అడిగారు వాళ్ళు ఏమన్నారంటే నేనేం అడిగిందంటే సార్ ఇప్పుడు ఒక బ్యారన్ క్యూరింగ్ జరగకుండా లైసెన్స్ రెన్యువల్ జరుగుతుంది సార్, అది మా దృష్టికి వచ్చింది. ఒక భారతదేశ పౌరుడిగా నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను, అది మీరు రెగ్యులరైజ్ చేసుకుంటారా అని అడిగాను సార్ నేను. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే మేము గ్రోయర్స్కే సమాధానం చెబుతాం అన్నారు. గ్రోయర్ అంటే మీరు ఏమైనా లైసెన్సులు ఇచ్చారా అన్న, ఒక గ్రోయర్కి లైసెన్స్ కార్డు ఏమైనా ఇచ్చారా, లేదు బ్యార్నీనే లైసెన్సు అన్నాడు. ఎంతమంది బ్యార్నీ హోల్డర్స్ పొగాగేస్తారు? కొంతమంది ఆరోగ్యరీత్యా బాగలేక కౌలుకి ఇస్తారు. అంటే అసలు కౌలుదారులకు ఒక చట్టం ఉందనేది కూడా వాళ్ళకి అవగాహన లేకపోతే ఏం చేయాలి? కౌలుదారులందరికీ బ్యార్లు ఉండవు, వాళ్ళు ఎంతో తొలమ పొలం వాళ్ళకి ఇచ్చుకుంటారు, బ్యార్నీ కౌలుకి వేసుకుంటారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి పొగాకు పండించిన ఒక రైతుగా ఇప్పుడు మీకు ఎదురైన సమస్య, ఇప్పుడు పొగాకు బోర్డు సూపరింటెండెంట్ సరైన సమాధానం చెప్పట్లేదు, ఎటువంటి అంటే కాల్పులు లేని బ్యార్నీలకు కూడా లైసెన్స్ రెన్యూవల్ చేస్తూ కొంతమంది రైతులు నోరు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి అభియోగాలు అవుతున్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక రైతుగా దీని మీద? నేను గురవారెడ్డిపాలెం అండి, నా పేరు కంచి పాపిరెడ్డి. నేను 77 నుంచి పొగాకు వేస్తున్నానండి. నేను ఇదే వృత్తిలో ఉన్నాను. మా అబ్బాయి వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తుంటారు. మా ఊర్లో 4 సంవత్సరాల నుంచి ఒకటి క్యూర్ కావట్లే, బ్యారన్ వర్క్ కావట్లా. వీళ్ళు వాళ్ళకి సేల్ పర్మిషన్ ఇస్తున్నారు, రెన్యూల్ చేస్తున్నారు. సరే ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు, అందులో మతలబ్ ఏంటో నాకు తెలియదు. అంటే మనం అభియోగం చేస్తే దానికి ఆధారం కావాలిగా. మీరు లంచం తీసుకున్నారంటే ఆధారం చూపించమంటాడు, లేదు కదా మన దగ్గర. మన అనుమానం మనకుంది. సరే దాని మీద ఈ పిల్లకాయలు వచ్చి మా వాడు నేను రాలేకపోతే, నాకు 73 ఇయర్స్, రాలేకపోతే మా అబ్బాయి వాళ్ళు వచ్చి అడిగారు. అడిగితే ఆయన రెక్లెస్గా సమాధానం చెప్పాయంట. సరే దాని మీద వాళ్ళు వచ్చి నేను మాట్లాడదామని కలుసుకొని నేను యాక్షన్ తీసుకుందామని అడుగుదామని వచ్చా. సంజయ్ రెడ్డిని. ఓకే, అయితే ఇది ఇక్కడ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అదే బోర్డుకు సంబంధించి ఇంకొక సమస్యతోటి ఇంకొక రైతు కూడా వచ్చాడు. ఎందుకంటే గతంలో అతను క్యూరింగ్ చేసిన పొగాకు బ్యార్నీకి సంబంధించి లైసెన్స్ రద్దు అవ్వడం జరిగింది. లైసెన్స్ మరి ఒకసారి పునరుద్ధరించాలని చెప్పేసి ఆ సమస్య కూడా వినతి పత్రం తీసుకుని ఇక్కడ పొగబోడు. అసలు ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? మీరు ఇక్కడ సంవత్సరాల నాడు మా బ్యాన్ లైసెన్స్ రద్దు చేశారు. నేను లైసెన్స్ లేని బ్యాన్ ఆటో గ్రామంలో కొనుక్కున్నాను. పొగాకు వేస్తున్నా, కాల్చుకుంటున్నాను, ఎంతో అంతకు అమ్ముకుంటున్నా. ఇప్పుడు ఏదో బ్యాన్ కొంచెం 50,000 ఇస్తే లైసెన్స్ ఇస్తామంటున్నారు. అది తెలిసి నేను కూడా 50,000 ఇస్తానే లైసెన్స్ ఏమని అది చేసుకొని వచ్చాను. అంటే మీ లైసెన్స్ అంతకు ముందు ఉంది, ఎందుకు రద్దు చేశారు? మీకు పడిపోయింది కట్టలేదని, మీరు కాలవలేదు కట్టలేదని. అది అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కాలవకోకుండా బ్యార్నీని అలాగ ఉంచడం జరిగింది? ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని క్యాన్సిల్ చేశారు? 6 సంవత్సరాలు. బ్యార్నీ ఎన్ని సంవత్సరాలు కట్టలేదు మీరు? మేము 7 సంవత్సరాలు బ్యాన్ కట్టలా, వేరేది కొనుక్కున్నాను ఆటోల్లో. దానికి లైసెన్స్ ఇదే ఇవ్వమంటున్నా. వాళ్ళు ఇవ్వకపోతే కొని పొగాకు వేసుకొని ఉంటా. అంటే ఇప్పుడు ఇదే సమస్య మీద అసలుకి కాల్పులు లేని పొగాకు బ్యార్నీ కూడా రెవెన్యూలు చేస్తున్న పరిస్థితుల్లో మీ బ్యార్నీకి ఎందుకు రెవెన్యూలు కాలేదని మీరు అడుగుతున్నారా? వాళ్ళ బ్యాన్ని ఒక 50,000 డబ్బులు తీసుకొని లైసెన్స్ రెన్యూవల్ చేసి ఇస్తున్నారని తెలిసింది. నేను కూడా ఇస్తానని అది చేసుకొని వచ్చా. ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒకటే పంట పండిస్తున్న ఇద్దరు రైతులకి ఒకటే సమస్య వేరువేరుగా వినిపిస్తున్నారు. ఒక రైతేమో లైసెన్సు మాకు రెవెన్యూలు ఎందుకు చేస్తున్నారు కాల్పుడు లేని బ్యార్నీలకి అని చెప్పేసి ఒక రైతు అడుగుతుంటే, నాకు బ్యార్నీ పడిపోయింది, కాల్పుడు నేను కాల్చుకుంటున్నాను, వేరే బ్యార్నీ ద్వారా లైసెన్స్ ఉంది, కానీ దాన్ని రెవెన్యూలు చేయకోకుండా ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక 50,000 డబ్బులు ఇస్తే దాన్ని రెవెన్యూలు చేస్తారని తెలిసింది, దానికోసం నేను వచ్చారని చెప్పేసి ఒక రైతు తెలియజేసిన పరిస్థితి. అసలు మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అసలు సూపరింటెండెంట్ ఏ విధంగా స్పందిస్తారో ఇప్పుడు వారు మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకాశం జిల్లా పొగాకు బ్యార్నీలకు లైసెన్స్కి సంబంధించి లైసెన్స్ రెవెన్యూలకు సంబంధించి రైతులు కూడా కొంతమంది తమ ఆవేదన అయితే ఆర్టీవీకి వ్యక్తపరచడం జరిగింది. దాని మీద మనం టొబాకో బోర్డు సూపరింటెండెంట్ రవికాంత్ గారి దగ్గర కూడా రావడం జరిగింది. అసలు వారు ఎవరిని అడిగి తెలుసుకుంది, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు లైసెన్స్ ఇవ్వట్లేదు, లేకపోతే లైసెన్స్ ఇవ్వాలంటే ఎటువంటి ప్రామాణికాలు అవసరం. సార్ చెప్పండి, కొత్త 2 రోజుల క్రితం పాపిరెడ్డి మళ్ళీ లక్ష్మారెడ్డి అని చెప్పేసి కూడా మీ దగ్గరికి రైతులు రావడం జరిగింది. వాళ్ళు లైసెన్స్ రెవెన్యూల కోసం అని చెప్పేసి కూడా పాపిరెడ్డి మళ్ళీ లక్ష్మారెడ్డి అనే 2 వ్యక్తులు కూడా రాలేదు. వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చారు. మీరు రిజిస్టర్డ్ గ్రోయర్సా కాదా? రిజిస్టర్డ్ గ్రోయర్స్ మాట్లాడాలి, కానీ రిజిస్టర్డ్ గ్రోయర్స్ కాని వాళ్ళు వచ్చి దాంట్లో అసలు ఇద్దరికి బ్యారన్లకి వాళ్ళకి మొత్తం 5 కుర్రోళ్ళు వచ్చారండి. వాళ్ళకి బ్యారన్లు ఇచ్చిన సంబంధం లేదు, అసలు బ్యారన్లే లేవు. వాళ్ళందరూ చేసేసి ఏదో వాళ్ళు అడిగింది ఏంటంటే, నా దానికి ఎందుకు చేయలేదు అడగల, పలానా అతను క్యూరింగ్ చేయట్లేదు, పలానా అతను బ్యారన్ మాలే
అనిల్ కుమార్ మాల్య లక్ష్మి అనే బ్యానర్ క్యూరింగ్ చేయట్లేదు, క్యూరింగ్ చేయడానికి రిజిస్ట్రేషన్ మీరు ఎందుకు ఇచ్చారని అడిగారు. ఏమండి మీరు అసలు రైతులే కాదు ఎవరిదో కూడా మీకెందుకు, మీరెందుకు అడుగుతున్నారు ఇన్ఫర్మేషను, మీరు అట్టా ఇండైరెక్ట్గా సంబంధం లేని ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వకూడదు, నేను ఇవ్వను, మేము ఇండియన్ సిటిజన్ మేము ట్యాక్స్ కడుతున్నాం, మేము మాకు ఇవ్వాల్సిందే అన్నారు వాళ్ళు. దానికి రైతు కుటుంబం సంబంధించి రైతు బిడ్డలకు రైతు కుటుంబం సంబంధించి కాదండి, మస్ట్ బి ఏ రిజిస్టర్డ్ గ్రోయర్. ఓకే, నెక్స్ట్ రెండో పద్ధతి, బ్యాన్ అన్ఫిట్లో ఉంటే క్యూరింగ్ ఇవ్వకూడదు. అన్ఫిట్ అంటే రూఫ్ లేపడమో, ఒక గోడ పడిపోవటమో, లేకపోతే టైర్లు లేపడమో అయితే రిజిస్ట్రేషన్ ఇవ్వకూడదు రూల్. దానికి అన్నీ ఉన్నాయి. క్యూరింగ్ చేయనంత మాత్రం రిజిస్ట్రేషన్ ఇవ్వకూడదని మా గైడ్లైన్స్లో ఎక్కడా లేదు. అలా ఎంతకాలం క్యూరింగ్ చేయకుంటే లైసెన్స్ అలాగ ఇస్తూ పోతుంటారు. క్యూరింగ్ అది బేరం లాస్ట్ ఇయర్ కూడా క్యూరింగ్ జరిగింది. ఈ సంవత్సరం ఆ కన్సర్న్ గ్రోవర్ ఎవరైతే అనిల్ కుమార్ అని ఉన్నాడో వాళ్ళ ఫాదర్ చెప్పిందంటే క్యూరింగ్ చేయడానికి పోతే వాళ్ళకున్న గొడవల వల్ల మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మా గొడవల వల్ల మా బ్యారల్లో నీళ్ళు పెట్టారు, మేము క్యూరింగ్ చేయలేకపోతాను, మాకు కాగితం ఇచ్చారు. దాని ప్లస్ మా రూల్స్లో ఏముందంటే ఒకే ఫ్యామిలీలో ఒక 2-3 బ్యారన్లు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తండ్రిని, నా కొడుకు ఇంకో బ్యారన్ ఉంది, క్యూరింగ్ అది చేయలేనప్పుడు ఈ బ్యారన్లో క్యూరింగ్ చేయొచ్చు. ఉన్న తండ్రి బ్యారన్లోనే కొడుకు కూడా ఫ్యామిలీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర క్యూరింగ్ చేసుకోవచ్చు. అది రూల్స్లో ఉంది. దిస్ ఇస్ ఎకానమీ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక బ్యారన్ ఉంది, నా కాకుండా మా వైఫ్కి మా కొడుకు కూడా బ్యారన్ ఉంది. 3 బ్యారన్లు ఒకసారి క్యూర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సార్ మేము 3 బ్యారన్లు క్యూర్ చేస్తే మాకు ఆర్థికంగా గిట్టుబాటు కాబట్టి ఒక బ్యారన్ అక్కడ మిగతా 2 బ్యారన్లు క్యూరింగ్ చేస్తున్నామని లెటర్ ఇవ్వచ్చు, తీసుకొని మేము కన్సిడర్ చేయొచ్చు. అయితే సేమ్ దానికి సంబంధించి దేవరపాటి సంజీవ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక రైతు, సంజీవ్ రెడ్డి అని సేమ్ ఊరు అతను, గత కొంతకాలం అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం బ్యార్నీ పడిపోయింది. ఆ టైంలో నేను వేరే బ్యార్నీ ద్వారా నేను క్యూరింగ్ చేసుకున్నాను సేమ్ లైసెన్స్ మీద. కాకపోతే ఈ లైసెన్సు ఆగిపోవటం నాకు రెన్యువల్ చేయట్లేదు, ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయాలని నేను కోరుతున్నాను. దానికి ఏదో సమ్ ఫార్మాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆఫీస్ నుంచి అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. మీరు ఫార్మాలిటీస్ అనేది అబద్ధం అండి. యూ ఎంక్వైరీ రేపు పొద్దున ఆక్షన్ జరిగిద్ది, ఒక 200 మంది రైతులు వస్తారు, ఎంక్వైరీ విత్ ఎనీవన్. అది క్లారిటీ. సెకండ్ వన్, ఒక 5 సంవత్సరాల పాటు అంటే మ్యాక్సిమం ఇది 2023-24 అవునా, 24-25 సంవత్సరం. ఈ సంవత్సరం మనం రెన్యువల్ చేయాలంటే మినిమం 2020-21 లాస్ట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అంత ముందుగా రిజిస్ట్రేషన్ అయ్యి కంటిన్యూస్గా 3 or 4 years, మ్యాక్సిమం అబోవ్ 3 years కానీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆ బ్యారన్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ పర్ అవర్ రూల్స్. ఇదే సమస్యల మీద అడగటానికి వచ్చిన అదే కుటుంబం నుంచి ఆ వంశీ మీ దగ్గరికి అయితే వచ్చారో వాళ్ళ పట్ల కనీసం బాధ్యత, ఒక అధికారికి కూడా బాధ్యత లేకుండా మా పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి ఒక వీడియో కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలో కూడా మీరు ఏదో తీసుకున్నప్పుడు తీసుకోండి అన్నట్టుగా కూడా వీడియోతో మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చిన వాళ్ళు ప్రాపర్గా సమాధానం అదేనని భావిస్తారా? ఇప్పుడు మొత్తం మీద జరిగిన సంఘటన మీద ఈ ఇద్దరు రైతులకి ఎటువంటి న్యాయం చేయాలనుకుంటే ఎటువంటి ప్రాసెస్ ఉందని మీ దగ్గర? ఒక అధికారిని వచ్చి నువ్వు ఫలానా డబ్బులు తీసుకున్నప్పుడు వీడియో తెస్తానని బెదిరిస్తున్నప్పుడు తీసుకోమనకుండా ఆపడానికి నేను తీసుకోమని చెప్పాను. మేము కంప్లైంట్ చేస్తామన్నారు. యాజ్ పర్ ఐఎమ్ రూల్స్ ప్రకారం మీరు కంప్లైంట్ చేసుకోండి అని చెప్పాను. అండ్ మీకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని చెప్పాను. ఇప్పుడు ఆ ఇద్దరు రైతులకి, ఇప్పుడు పాపిరెడ్డికి అదేవిధంగా సంజీవ్ రెడ్డి అనే ఇద్దరు రైతులకి ఆ ఇన్ఫర్మేషన్, వాళ్ళిద్దరికి లైసెన్స్ ఒకరికి కావాలని, పాపిరెడ్డికి ఆల్రెడీ లైసెన్స్ ఉంది, అవుతుంది, అతనికి లైసెన్స్ ఇవ్వడం పని ఏం లేదు, అతని లైసెన్స్ రెన్యువల్ అయ్యే ఉన్నాయి, నేను చేయకుండా ఏం లేదే. నెక్స్ట్ దేవరపల్లి అన్నారు. సో నాకు ఇప్పుడు మీరు డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారు, నేనేమంటున్నాను పర్టికులర్గా వస్తే ఐ విల్ బ్రింగ్ ద రికార్డ్ అండ్ షో ఇట్. ఇది మొత్తానికి కూడా రైతులకి మేము న్యాయం చేసేదానికోసమే ఇక్కడ అధికారులుగా ఉంటాను తప్పితే ఎటువంటి అన్యాయం చేయాలని కాదు. ఇప్పుడు వచ్చిన రైతులు కూడా ప్రాపర్గా లేదు, నేను డాక్యుమెంట్ పరంగా క్లియర్గా ఒక నిబంధనకి లోబడి నేను వివరాలు ఇవ్వాలంటే వాళ్ళు ఒక ప్రాసెస్ ప్రకారం రావాలి. ఖచ్చితంగా మేమైతే రైతులకు న్యాయం చేస్తాము అనేది వాళ్ళు చెప్తున్నారు. అది కూడా పూర్తిగా నిబంధనలకు లోబడే మేము రైతులకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి చేయాల్సిన న్యాయం కానీ మేము చేస్తామని చెప్పేసి కూడా ఆ పొగాకు బోర్డు సూపరింటెండెంట్ రవికాంత్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇటు రైతులకి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, అదేవిధంగా రవికాంత్ వారికి సహకరించాలని కూడా ఆర్టీవీ తరఫున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.